ఇలా కొంతకాలం సాగిన తర్వాత ఒకరోజు పరశురాముడు అర్చనకి రావడం ఆలస్యం అవడంతో బ్రహ్మదేవుడే ఆ యొక్క నిత్య పూజాది కార్యక్రమం చేయడంతో పరశురాముడు కోపగ్రస్తుడై బ్రహ్మదేవుడి మీదకి యుద్ధానికి దిగగా ఇద్దరి మధ్యన కూడా 14 సంవత్సరాలు ముష్టి యుద్ధం జరిగింది. ఆ ముష్టి ఘాతకంలో ఆ యొక్క బ్రహ్మదేవుడు భుజాలపైన పరశురాముడు ఎక్కి పాతాళ లోకంలోకి కృంగదీస్తుండగా ఆ బాధను భరించలేనటువంటి చిత్రసేనుడు అనేటువంటి బ్రహ్మగారు పరమేశ్వరుడిని ప్రార్థన చేసుకోగా ఆ యొక్క ఈశ్వరుడు ప్రత్యక్షమై వాళ్ళిద్దరి యొక్క జన్మరహస్యాలు వాళ్ళకి తెలియజెప్పి ఆయనలోకి ఐక్యం చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇక్కడ స్వామివారు పరశురామేశ్వరుడు అంటే పరశురాముడు ఈశ్వరుడు కలిసి ఉన్నారు కాబట్టి పరశురామేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది ఈ యొక్క దేవాలయం క్షేత్రం కూడా. ఇక్కడ స్వామివారికి ప్రతి 60 సంవత్సరాలకి ఒకసారి దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి కాళహస్తి క్షేత్రం నుండి స్వర్ణముఖి నది భూమార్గంగా వచ్చి గర్భాలయంలో స్వామివారి యొక్క పాదాల వరకు అభిషేకం గావించుకుని అంతర్ధానం అవుతుంది. ప్రతి సంవత్సరము ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలంలో నంది వెనకాల ఉన్నటువంటి నవరంధ్రాల కిటికీలోంచి, అది నవరంధ్రాలు నవగ్రహాలతో యొక్క ప్రతీక, ఆ యొక్క నవగ్రహ కిటికీలోంచి స్వామివారి మీదకి నేరుగా సూర్యకిరణాలు వచ్చి తాకడం విశేషంగా జరుగుతుంది. ఈ క్షేత్రంలో శిఖరాన్ని చూస్తున్నట్లయితే గజపృష్ఠాకారం పోలి ఉంటుంది. అంటే ఏనుగు కూర్చున్నప్పుడు తన వెనుక భాగం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ దేవాలయం కూడా. లోపల గర్భాలయము అర్ధలింగాకృతిలో ఉండడం విశేషంగా ఉంటుంది. మనం ఏ పూజాది కార్యక్రమం ఇక్కడ చేసుకున్నా సరే అది త్రిమూర్తులకి కూడా చెందుతుందని చెప్పేసి ఇక్కడ క్షేత్ర పురాణం ఉంది. ఓం నమః శివాయ.